నమస్తే. అండ్ ఈ వీడియోలో కొంచెం కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ ఉంటాయి. అంటే ఒక సర్క్యూట్కి ఇంకో సర్క్యూట్ కొంచెం అట్లా లింకప్ అయి ఉంటాయి. సో అందుకే నేను ఇది నోట్స్లో చెప్పిన ఆ సర్క్యూట్స్ గురించి మంచిగా అర్థమయ్యేలాగా. అంటే మీకు ఈజీగా అర్థం కావాలని లాస్ట్లో మళ్ళీ కావాలంటే మీకు లాస్ట్లో పెడతా పిక్స్, అవి చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతాయి ఆ సర్క్యూట్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. టుడేస్ మై టాపిక్ ఈస్ క్లాస్ బి కంపిటీషన్. మనం ఆల్రెడీ క్లాస్ ఏ కంపిటీషన్ గురించి క్లాస్లో నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు క్లాస్ బి కంపిటీషన్ ఆఫ్ ఎస్సీఆర్. సో మనం క్లాస్ బి కంపిటీషన్లో మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఆఫ్ క్లాస్ బి కంపిటీషన్, అండ్ నెక్స్ట్ దాని సర్క్యూట్ అండ్ మోడ్స్ ఆఫ్ క్లాస్ బి కంపిటీషన్, అండ్ నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ క్లాస్ బి కంపిటీషన్, వేవ్ ఫార్మ్స్ ఆఫ్ క్లాస్ బి కంపిటీషన్. సో ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ క్లాస్ బి కంపిటీషన్. సో మనకు క్లాస్ బి కంపిటీషన్ని మనము రెజొనెంట్ పల్స్ కంపిటీషన్ అని కూడా అంటాం. రెజొనెంట్ పల్స్ కంపిటీషన్ అని ఎందుకు అంటామంటే, మనం రెజొనెంట్ పల్స్ని జనరేట్ చేస్తున్నాం బై యూజింగ్ ఎల్సీ సిరీస్ కనెక్షన్. మనం ఎల్సీ సిరీస్ కనెక్షన్ని పెట్టి మనం రెజొనెంట్ పల్స్ని జనరేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ క్లాస్ బి కంపిటీషన్ని రెజొనెంట్ పల్స్ కంపిటీషన్ అని కూడా అంటాం. అండ్ నెక్స్ట్ దీన్నే మనము కరెంట్ కంపిటీషన్ అని కూడా అంటాం. ఈ క్లాస్ బి కంపిటీషన్ని కరెంట్ కంపిటీషన్ అని ఎందుకు అంటామంటే, మనము కరెంట్ని యూజ్ చేసి మనము ఈ క్లాస్ బి కంపిటీషన్ చేస్తున్నాం కాబట్టి, ఈ ఏసీఆర్ని టర్న్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి, సో దీన్ని మనం కరెంట్ కంపిటీషన్ అని కూడా అంటాం. అండ్ నెక్స్ట్ మనం సర్క్యూట్ చూద్దాం. క్లాస్ బి కంపిటీషన్ ఒక సర్క్యూట్, రెండు ఏసీఆర్స్ ఉన్నాయి. ఇది థైరిస్టర్ 1 అండ్ ఇది 2 యాక్సిలరీ థైరిస్టర్ అన్నట్టు. అండ్ కెపాసిటర్ అండ్ ఇండక్టర్ సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ డయోడ్ అండ్ లోడ్ అండ్ సప్లై. సో మనకు ఇది టోటల్గా సర్క్యూట్. అండ్ మనకు మోడ్ 1లో ఏం జరుగుతుంది అంటే, ఇనిషియల్లీ ఎస్సీఆర్స్ అనేటివి రెండు టర్న్ ఆఫ్ పొజిషన్లో ఉంటాయి. ఎస్సీఆర్స్ అనేటివి ఇనిషియల్లీ రెండు. సో ఈ టర్న్ ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు కరెంట్ అనేది ఎట్లా ఫ్లో అవుతుంది అంటే, ఇక్కడ నుంచి ఈ కెపాసిటర్ నుంచి, ఇండక్టర్ నుంచి, ఈ డయోడ్ నుంచి మళ్ళీ లోడ్ టు సప్లై. సో కరెంట్ డైరెక్షన్ అనేది ఇట్లా ఉంటుంది. అండ్ మనకు ఈ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అనేది, ఇక్కడ ఉండే కెపాసిటర్ వీసీ, ఇది వీసీ అనుకో వోల్టేజ్. ఈ వీసీ అనేది విఎస్కి ఈక్వల్గా ఉన్నప్పుడు మనకు డయోడ్ అనేది రివర్స్ బయాస్ కండిషన్లో ఉంటుంది. ఈ వీసీ ఈజ్ ఈక్వల్ టు విఎస్ అయినప్పుడు మనకు డయోడ్ అనేది రివర్స్ బయాస్ కండిషన్లో ఉండి, సో మనకి ఇక్కడ ఈ డయోడ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఈ డయోడ్ అనేది ఇక్కడ టర్న్ ఆఫ్ అయింది డ్యూ టు వీసీ ఈజ్ ఈక్వల్ టు విఎస్. సో మోడ్ 2లో చూద్దాం. ఇప్పుడు డయోడ్ అనేది ఇక్కడ టర్న్ ఆఫ్ అయింది మోడ్ 2లో. సో ఇప్పుడు మనకు దేర్ ఈస్ నో పాత్. ఇక్కడ కెపాసిటర్ అనేది ఛార్జ్ అయింది, బట్ అది డిశ్చార్జ్ కానీ పాత్ లేదు. ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. డయోడ్ అనేది రివర్స్ బయాస్ కండిషన్ నుండి ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కెపాసిటర్కి పాత్ లేదు డిశ్చార్జ్ కానీ. సో మనకు ఇక్కడ ఉండే కెపాసిటర్ ఏం చేస్తుంది అంటే, విఎస్ కరెంట్ని, విఎస్ వోల్టేజ్ అనేది హోల్డ్ చేస్తుంది ఇక్కడ ఉన్న కెపాసిటర్. మోడ్ 3లో చూద్దాము. మోడ్ 3 వచ్చేసి థైరిస్టర్ T1కి గేట్ పల్స్ ఇస్తాం. గేట్ పల్స్ ఇచ్చినప్పుడు థైరిస్టర్ T1 అనేది టర్న్ ఆన్ అవుతుంది. సో ఈ టర్న్ ఆన్ అయినప్పుడు దాన్ని సప్లై ఎట్లుంటుంది అంటే, ఎస్సీఆర్ కరెంట్ అనేది ఎస్సీఆర్ నుంచి లోడ్ నుంచి సప్లైకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో అయినా కూడా మనకు ఈ మోడ్ 3లో కూడా మనకు కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ కానీ పాత్ లేదు. సో ఇక్కడ ఓపెన్ సర్క్యూటే ఉంది. ఇంకా దీనికి పాత్ దొరకలేదు. అండ్ నెక్స్ట్ సో మోడ్ 4లో ఏం జరుగుతుంది అంటే, మనకు ఈ మోడ్ 4లో ఉన్న సర్క్యూట్కే మనము యాక్సిస్ థైరిస్టర్కి మనము గేట్ పల్స్ ఇచ్చి ఆన్ చేస్తాం. గేట్ పల్స్ ఇచ్చి ఆన్ చేసినప్పుడు ఇక్కడ మనకు కెపాసిటర్కి డిశ్చార్జ్ కానీ పాత్ దొరుకుతుంది. కెపాసిటర్ అనేది ఎట్లా డిశ్చార్జ్ అవుతుంది అంటే, ఇక్కడ మనకు పొలారిటీస్ వచ్చేసి పాజిటివ్ అండ్ నెగిటివ్ కదా. సో మనకి కెపాసిటర్ అనేది ఇట్లా డిశ్చార్జ్ అవుతుంది. కెపాసిటర్ నుంచి కరెంట్ అనేది ఇట్లా ఫ్లో అవుతుంది. కెపాసిటర్ నుంచి టీఏ నుంచి మళ్ళీ ఇండక్టర్కి ఇదే లూప్లా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అన్నమాట. కెపాసిటర్ అనేది ఏం చేస్తుంది అంటే, ఈ చేంజెస్ ద పొలారిటీస్ అనేవి ఇక్కడ చేంజ్ అవుతాయి. పాజిటివ్ నెగిటివ్ ఉంది కదా, బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ అయిపోతుంది అన్నమాట. నాకు ఈ టీఏ అనేది రివర్స్ బయాస్ కండిషన్లోకి వస్తుంది. ఈ రివర్స్ బయాస్ కండిషన్లోకి రావడం వల్ల ఇది టర్న్ ఆఫ్ అయిపోతుంది మళ్ళీ.
సో మనకు మోడ్ 5లో ఏం జరుగుతుందంటే మనకు ఇక్కడ పొలారిటీస్ చేంజ్ అవ్వడం వల్ల మనకు డయోడ్ అనేది ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ కండిషన్లోకి వస్తుంది మోడ్ 5లో. సో ఇక్కడ మనకు ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో డయోడ్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. టర్న్ ఆన్ అయినప్పుడు మనకు ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో, రెజొనెంట్ కరెంట్ ఫ్లో అనేది ఎట్లుంటుంది అంటే కెపాసిటర్ నుంచి, ఇండక్టర్ నుంచి, డయోడ్ నుంచి ఇక్కడ ఎస్సిఆర్, మళ్ళీ కెపాసిటర్. సో ఇట్లా మనకు కరెంట్ కండక్షన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ కరెంట్ అనేది మనకు ఈ లోడ్ సైడ్ పోదు, ఓన్లీ ఇదే లూప్లో ఉంటుంది. ఎందుకంటే లోడ్ సైడ్ కరెంట్ ఎందుకు పోదంటే కరెంట్ అనేది మినిమం రెసిస్టెన్స్ పాత్నే చూజ్ చేసుకుంటుంది. సో మనకి ఈ లోడ్ సైడ్ కరెంట్ అనేది పోదు. అండ్ నెక్స్ట్ మనకి ఎప్పుడైతే మనకు ఈ లోడ్ కరెంటును ఈ కెపాసిటర్ కరెంట్ మధ్య డిఫరెన్స్ క్రియేట్ అయ్యి అవి రెండు జీరో అవుతాయో, డిఫరెన్స్ బిట్వీన్ లోడ్ కరెంట్ అండ్ కెపాసిటర్ కరెంట్ గెట్స్ జీరో, అప్పుడు మనకి ఈ యానోడ్ కరెంట్ అనేది బిలో హోల్డింగ్ కరెంట్ అవుతుంది. ఈ యానోడ్ కరెంట్ బిలో హోల్డింగ్ కరెంట్ అయినప్పుడు ఈ ఎస్సిఆర్ అనేది రివర్స్ బయాస్ కండిషన్ అయి టర్న్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది ప్రాసెస్. అప్పుడు మనకు కమ్యుటేషన్ అనేది జరుగుతుంది. సో మనకు కమ్యుటేషన్ అంటే ప్రాసెస్ ఏంటిది? ఎస్సిఆర్ని టర్న్ ఆఫ్ చేసే ప్రాసెసే కదా మనం కమ్యుటేషన్ అంటాం. సో మనము ఈ కరెంట్ని యూజ్ చేసుకొని అండ్ ఈ రెజొనెంట్ పల్స్ని యూజ్ చేసుకొని మనము ఎస్సిఆర్ని టర్న్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనము కరెంట్ కమ్యుటేషన్ అని అన్నాం ఫస్ట్ చెప్పినట్టుగా. అండ్ రెజొనెంట్ పల్స్ కమ్యుటేషన్ అని కూడా అన్నాం అందుకే. సో ఇది క్లాస్ బి కమ్యుటేషన్ నుంచి. అండ్ నెక్స్ట్ మనము దీని వేవ్ ఫామ్స్ చూద్దాం. సో మనం ఇంతకుముందు ఆల్రెడీ వర్కింగ్ ఆఫ్ క్లాస్ బి కమ్యుటేషన్ చూసినాము. ఇప్పుడు క్లాస్ బి కమ్యుటేషన్ ఒక వేవ్ ఫామ్స్ చూద్దాము. సో మనకు తెలిసి ఇది క్లాస్ బి సర్క్యూట్. అండ్ దీంట్లో మనకు వచ్చేసి థైరిస్టర్ 1 ఇది, అండ్ ఇది యాక్సిలరీ థైరిస్టర్, అండ్ కెపాసిటర్ అండ్ ఇండక్టర్ ఈ సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నది. అండ్ ఇది డయోడ్, ఇది లోడ్, అండ్ ఇది సప్లై విఎస్. సో మనకు వేవ్ ఫామ్లో వచ్చేసి మనం ఏం తీసుకుంటామంటే ఇది గేట్ కరెంట్, అండ్ ఇది వచ్చేసి యాక్సిలరీ గేట్ కరెంట్ ఐజిఏ, అండ్ ఐనాట్ వచ్చేసి లోడ్ కరెంట్, అండ్ IT1 వచ్చేసి థైరిస్టర్ T1 యొక్క కరెంటు, అండ్ VC వచ్చేసి కెపాసిటర్ వోల్టేజ్. సో ఇది వచ్చేసి ఐసీ వచ్చేసి కెపాసిటర్ కరెంటు. అండ్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వేవ్ ఫామ్స్ గురించి చూసే ముందు ఫస్ట్ అజంప్షన్ చూద్దాము. అజంప్షన్ వచ్చేసి ఏంటంటే లోడ్ కరెంట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది మనకి సర్క్యూట్లో. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎల్సీ సర్క్యూట్ ఈజ్ రెజోనేటింగ్ ఇన్ నేచర్. ఎల్సీ సర్క్యూట్ అనేది రెజోనెన్స్ జనరేట్ చేస్తుంది కాబట్టి అది ఎల్సీ సర్క్యూట్ ఈజ్ రెజోనేటింగ్ ఇన్ నేచర్ అని అన్నాం. నెక్స్ట్ వచ్చేసి సి ఈజ్ ఇనిషియల్లీ చార్జ్డ్ బై విఎస్. మనం ఆల్రెడీ ఇవన్నీ ఫస్ట్ డిస్కస్ చేసినాం ఈ అజంప్షన్. అండ్ దీనికి కూడా మనకు ఈ అజంప్షన్ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం వేవ్ ఫామ్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఈ థైరిస్టర్ T1 అనేది ఆన్ అవుతుంది అన్నట్టు. ఎప్పుడైతే మనము థైరిస్టర్ T1కి గేట్ పల్స్ ఇస్తామో అప్పుడు థైరిస్టర్ T1 అనేది టర్న్ ఆన్ అవుతుంది. ఆ టర్న్ ఆన్ అయినప్పుడు అప్పుడు కరెంట్ అనేది ఎట్లా ఫ్లో అవుతుంది అంటే కరెంట్ అనేది సర్క్యూట్లో ఈ T1 నుంచి ఈ లోడ్ నుంచి సప్లైకి ఫ్లో అవుతుంది. సో కరెంట్ డైరెక్షన్ అనేది అట్లుంటుంది. అండ్ కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ కానీ ఇక్కడ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్. ఈ కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ కానీ మనకు దీనికి పాత్ లేదు ఇక్కడ, ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్ ఉంది. సో ఈ కెపాసిటర్ డిశ్చార్జ్ కానీ మనకు పాత్ లేదు కాబట్టి. సో ఇప్పుడు మనము ఇలా చూసుకుంటే థైరిస్టర్ T1 అనేది ఆన్ అయింది. T1 ఆన్. అండ్ లోడ్ కరెంట్ వచ్చేసి ఈ థైరిస్టర్లో వచ్చేసి కాన్స్టెంట్ ఉంటుంది. అండ్ ఇదే కరెంటు మనకు థైరిస్టర్ T1లో కూడా ఫ్లో అయ్యే కరెంట్ కూడా సేమ్ కాబట్టి థైరిస్టర్ T1 కరెంట్ కూడా కాన్స్టెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ వచ్చేసి మనకు కాన్స్టెంట్ ఉంటుంది, ఎందుకంటే మనకు కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ కానీ పాత్ లేదు కాబట్టి. అండ్ కెపాసిటర్ కరెంట్ వచ్చేసి మనకు 0 ఉంటుంది, బికాస్ మనకి ఈ కెపాసిటర్ వచ్చేసి డిశ్చార్జ్ కానీ పాత్ లేదు కాబట్టి ఇది 0 ఉంటుంది మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనము యాక్సిలరీ థైరిస్టర్ని టర్న్ ఆన్ చేసినాం బై గివింగ్ గేట్ పల్స్. సో అప్పుడు మనకి ఎట్లుంటుంది అంటే యాక్సిలరీ
ఆక్సిలరీ థైరిస్టర్ని టర్న్ ఆన్ చేసినప్పుడు మనకు కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అయ్యడానికి దానికి పాత్ ఉంటుంది. ఎట్లా అంటే ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్. బట్ ఇప్పుడు కెపాసిటర్ అనేది ఈ కరెంట్, ఈ రెసొనెంట్ కరెంట్ అనేది కెపాసిటర్ నుంచి ఇటు థైరిస్టర్ TA నుంచి ఇటు లోడ్కి వెళ్తుంది అన్నమాట. సో ఈ లూప్లో మనకు రెసొనింగ్ కరెంట్ అనేది ఉంటుంది అండ్ ఇట్లా మనకు డిశ్చార్జింగ్ అనేది జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రాసెస్, ఈ కెపాసిటర్ అనేది పొలారిటీస్ చేంజ్ చేస్తుంది అన్నట్టు. అంటే ఎందుకంటే ఇక్కడ మనకు ఈ రెసొనెంట్ కరెంట్ అనేది ఇట్లా తిరుగుతుంది కాబట్టి ఈ లెఫ్ట్ నుంచి, సో మనకు ఈ కెపాసిటర్ అనేది పొలారిటీస్ చేంజ్ అవుతాయి. సో ఇది నెగిటివ్ వచ్చేసి పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ వచ్చేసి నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఇక్కడ థైరిస్టర్ TA అనేది రివర్స్ బయాస్ కండిషన్లోకి వస్తుంది. రివర్స్ బయాస్ కండిషన్ ఈజ్ నథింగ్ బట్ థైరిస్టర్ టర్న్ ఆఫ్ అవుతుంది అన్నట్టు. సో మనకి ఇక్కడ థైరిస్టర్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ థైరిస్టర్ అనేది టర్న్ ఆఫ్ అయ్యింది. సో మనం ఇక్కడ ఇప్పుడు వేవ్ ఫామ్లో వెళ్తాం దాన్ని. మనం ఎప్పుడైతే మనము గేట్ పల్స్ ఇస్తామో ఈ TA థైరిస్టర్కి, అప్పుడు థైరిస్టర్ అనేది ఆన్ అవుతుంది అండ్ కరెంట్ వచ్చేసి లోడ్ కరెంట్ వచ్చేసి కాన్స్టెంట్ ఉంటుంది అండ్ థైరిస్టర్ కరెంట్ వచ్చేసి కూడా కాన్స్టెంట్ ఉంటుంది అండ్ వోల్ట్. సో మనకి వచ్చేసి ఇది ఆన్ అండ్ ఇది వచ్చేసి I0 కరెంట్, I0 కరెంట్. థైరిస్టర్ T1లో కూడా I0 కరెంటే కదా. అండ్ C = VS నథింగ్ బట్, అంతే కదా. సో మనకి ఇది VC ప్లస్ VC వోల్టేజ్ అన్నట్టు ఇది. అండ్ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే దీనివల్ల మనకు VC అనేది నెగిటివ్ అవుతుంది అన్నట్టు, నెగిటివ్లోకి వస్తుంది. అనేది VS అనేది నెగిటివ్ VS అవుతుంది అన్నట్టు. అండ్ మనకి IC వచ్చేసి IC కరెంట్ నథింగ్ బట్ కెపాసిటర్ కరెంట్ వచ్చేసి ఈ రెసొనెంట్ కరెంట్ అనేది ఉంటుందో అది వోల్టేజ్లో, ఆ కరెంట్ మనకు మ్యాక్సిమం ఉంటుంది ఎప్పుడైతే ఈ VC అనేది VSకి వచ్చినప్పుడు. సో మనకి ఇది IC అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు ఈ కెపాసిటర్ వోల్టేజ్ వచ్చేసి మనకు -VS ఉంటుందో అప్పుడు మనకు పొలారిటీస్ అనేటివి ఇక్కడ చేంజ్ అవుతాయి. కెపాసిటర్ పొలారిటీస్ పాజిటివ్ నెగిటివ్ ఉండే కదా, ఇక్కడ ఇది రివర్స్ అవుతాయి. ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ ఇక్కడ అవుతుంది, నెగిటివ్ ఇట్ అవుతుంది. అండ్ అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకు ఇక్కడ ఉన్న ఆక్సిలరీ థైరిస్టర్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు పొలారిటీస్ చేంజ్ అవడం వల్ల మనకి ఇక్కడ ఏం క్రియేట్ అవుతుంది అంటే ఇక్కడ మనకు డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ కండిషన్లోకి వస్తుంది. సో మనకి ఇక్కడ డయోడ్ అనేది ఫామ్ అవుతుంది డ్యూ టు చేంజ్ ఇన్ పొలారిటీస్. సో మనకి ఇక్కడ డయోడ్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు మనకు కరెంటు వచ్చేసి ఎట్లా ఫ్లో అవుతుంది అంటే కెపాసిటర్ నుంచి ఇండక్టర్కి, ఇండక్టర్ నుంచి డయోడ్కి, డయోడ్ నుంచి థైరిస్టర్కి, మళ్ళీ కెపాసిటర్కి. సో మనకు కరెంట్ కండిషన్ అనేది డైరెక్షన్స్ అనేవి ఇట్లా ఈ లూప్లో ఫ్లో అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనకు ఈ లోడ్ కరెంట్ అనేది ఈక్వల్ టు కెపాసిటర్ కరెంట్ ఉంటుందో అది నథింగ్ బట్ అవి రెండు ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు, అంటే ఈ కెపాసిటర్ కరెంట్ అండ్ లోడ్ కరెంట్ రెండు 0 ఉన్నప్పుడు ఈ థైరిస్టర్లో ఉండే కరెంట్ ఉంటుంది కదా SCR కరెంటు, అండ్ ఆ SCR కరెంట్ అనేది హోల్డింగ్ కరెంట్ కంటే తక్కువ అవుతుంది అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు ఈ కెపాసిటర్ కరెంట్ అండ్ లోడ్ కరెంట్ రెండు 0 ఉన్నప్పుడు ఇక్కడ ఉండే SCRలో ఉండే కరెంటు హోల్డింగ్ కరెంట్ కంటే తక్కువ అవుతుంది. సో అట్లా తక్కువ అవడం వల్ల ఈ T1 అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. T1 అనేది టర్న్ ఆఫ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏమైతే అంటే వేవ్ ఫార్మ్ వచ్చేసి ఈ లోడ్ కరెంట్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ కాన్స్టెంటే ఉంటుంది అండ్ ఈ థైరిస్టర్ కరెంట్ వచ్చేసి ఇక్కడ థైరిస్టరే టర్న్ ఆఫ్లో ఉంది. సో థైరిస్టర్ కరెంట్ కూడా 0 ఉంటుంది. థైరిస్టర్ కరెంట్ అనేది 0 అండ్ కెపాసిటర్ వోల్టేజ్ వచ్చేసి మనకు -VSలో ఉంది కదా ఇంతకుముందు కండిషన్లో. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే +VSకి వస్తుంది, అంతే +VSకి వస్తుంది. అండ్ నెక్స్ట్ కెపాసిటర్ కరెంట్ వచ్చేసి మనకు కెపాసిటర్ కరెంట్ వచ్చేసి I0 వరకు రీచ్ అవుతుంది. సో మనకు ఇప్పుడు థైరిస్టర్ అనేది ఆఫ్ అయింది. సో మనకు ఈ కండిషన్లో మనకు కరెంట్ అనేది ఎట్లా ఫ్లో అవుతుంది అంటే కెపాసిటర్ నుంచి ఇండక్టర్ నుంచి డయోడ్ నుంచి లోడ్ నుంచి సప్లై. ఈ I0 వచ్చేసి మనకు యాజ్ యూజువల్గా కాన్స్టెంట్ ఉంటుంది అండ్ ఈ IT1 వచ్చేసి యాజ్ యూజువల్గా సేమ్ 0 పొజిషన్లోనే ఉంటుంది. అండ్ కెపాసిటర్ వోల్టేజ్ వచ్చేసి +VS ఉంది కదా అండ్ ఇది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ
ఐసీ వచ్చేసి మనకు కాన్స్టెంట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఈ కెపాసిటర్ వోల్టేజ్ వచ్చేసి సప్లై వోల్టేజ్ విఎస్కి ఈక్వల్గా ఉంటుందో అప్పుడు మనకి ఈ డయోడ్ అనేది రివర్స్ బయాస్ కండిషన్లోకి వస్తుంది. సో రివర్స్ బయాస్ కండిషన్కి వచ్చినప్పుడు ఈ డయోడ్ అనేది టర్న్ ఆఫ్ అవుతుంది. సో ఇప్పుడు డయోడ్ అనేది టర్న్ ఆఫ్ అయినప్పుడు మనకు వేవ్ ఫామ్లో ఎట్లుంటుంది అంటే ఈ I0 వచ్చేసి డిక్రీజ్ అవుతుంది అండ్ వీసీ వచ్చేసి కాన్స్టెంట్ అండ్ ఐసీ ఈజ్ డిక్రీజెస్. సో ఇది క్లాస్ బి కంపిటీషన్ గురించి, దాని సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ వర్కింగ్ అండ్ వేవ్ ఫార్మ్స్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం క్లాస్ సి కంపిటీషన్ గురించి నేర్చుకుందాం. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ప్లీజ్ లైక్, కామెంట్, share and subscribe.